ఇప్పుడు మీరు 1 కేజీ బియ్యం పండించేదానికి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కంపెనీలకి డబ్బులు ముందే రాసిస్తున్నారు, ఎరువుల కోసమని, రైతుల కోసం. దాన్ని విభజించేసేసారు. దాన్ని మీరు దీనికి యాడ్ చేయట్లేదు. కొర్రలు పెస్టిసైడ్స్ లేకుండా పండిస్తున్నారు ఏమిటి? జీరో. నిజమా? జీరో. దే డోంట్ టేక్ ఎనీ పెస్టిసైడ్స్, దే డోంట్ టేక్ ఎనీ ఫర్టిలైజర్స్. ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలైజర్స్ ఉన్న భూమిని మళ్ళా మీరు సారవంతం చేయాలంటే మీరు పండించాల్సింది కొర్రలు, అండు కొర్రలే, ఇంకేరే దారి లేదు. మేము అవన్నీ ప్రయోగాలు చేసి చూపించాం. యూ వాంట్ టు క్లీన్ అప్ ఆల్ ద నాన్ సెన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ బై గ్రోయింగ్ రైస్, వీట్. ఆ భూముల్ని మళ్ళా సారవంతం చేయాలి, కెమికల్స్ లేకుండా చేయాలి అంటే మీకు ఉన్న దారి ఇదొకటే. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఏ దేశంలోనైనా సరే కొర్రలు అంటే అన్ని దేశాల్లో కొర్రలు పండే అవకాశం లేదు కదా సార్? అన్ని చోట్ల పండించవచ్చమ్మా. మొత్తం ప్రపంచం అంతా పండించుకొని తింటున్న ధాన్యాలు ఇవి. ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు. అంటే ఇటాలియన్ ఆల్ప్స్, ఆ కొండలు, ఆ లోయలు, ఆ చర్యల్లో అంతా వైభోగంగా పెరుగుతున్న ధాన్యం కొర్రలు. అలాగే కొలరాడో అమెరికా దేశంలో ఇప్పటికీ పెంచుతున్న ధాన్యం అండు కొర్రలు. చైనా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో అనాది కాలం నుంచి తింటున్న ధాన్యాలు అరికలు. జర్మనీ, జపాన్ దేశాల్లో తింటున్న ధాన్యం ఊదలు. దే ఆర్ కాల్డ్ జర్మన్ మిల్లెట్. ఆఫ్రికన్ మిల్లెట్ సామలు, అమెరికన్ మిల్లెట్ అండు కొర్రలు, ఇటాలియన్ మిల్లెట్ కొర్రలు. సో మన అదృష్టం ఏంటంటే ఈ అద్భుతమైన ధాన్యాలన్నీ మన దేశంలో పండుతాయి. దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి అనుకోండి. అవును సార్. అంటే ఇప్పటి వరకు, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పటి వరకు వరి తింటున్నాను, అన్నమే తింటున్నాను. సడన్గా నేను ఇప్పుడు మిల్లెట్స్ వైపు టర్న్ అవ్వాలంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే మాకు డైజెస్ట్ అవ్వట్లేదు, అరగట్లేదు, ఎసిడిటీ ఫామ్ అవుతుంది, ఇలా చెప్తూ ఉంటారు. దానికి అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా దానికి అడాప్ట్ అవ్వడానికి 2-3 రోజులు టైం పడుతుందా, లేదంటే మనమే తొందరపడి డైజెస్ట్ అవ్వట్లేదని ఫిక్స్ అయిపోతున్నామా? అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? మీ ప్రశ్నను ఆపోజిట్ చెప్తున్నాను నేను. ఓకే సార్. లక్షల సంవత్సరాలు మనం మిల్లెట్స్ తింటూ వచ్చాం. రైట్. గడిచిన 50-60 సంవత్సరాల్లో వరి బియ్యం తింటున్నారు. అంటే మన పొట్ట అనాదిగా పచ్చన నాళం మొత్తం అనాదిగా మిల్లెట్స్ మీద ఆధారపడి ఉండింది. ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ అని మీరేమి బియ్యము, గోధుమలు ఈ మధ్య గ్రీన్ రెవల్యూషన్ పేరుతో పెద్ద మొత్తంలో పండించుకొని తినటం మొదలుపెట్టారు. అందులో అలవాటయ్యేదేమీ లేదు. సిరిధాన్యాల్ని మనం ఎలా వండుకోవాలి అని తెలియక అసిడిటీ అది ఇది అంటున్నారు. సిరిధాన్యాలకు వరి బియ్యానికి తేడా ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే వరి బియ్యంలో 0 ఉంది కాబట్టి. సో ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని వండుకునే విధానం వేరే సార్. దాన్ని రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి, ఉదయం నానబెట్టి సాయంకాలం వండుకోవాలి. అలా చేస్తే మీకు ఏ ధాన్యంతోనూ ఏ ఇబ్బంది ఉండదు, ఎవరికీ ఉండదు. 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. దానికి తోడు ఇంకొక అతి వైజ్ఞానికమైన కారణం ఉందమ్మా. ఎందుకు ఇలా అందరికీ అయింది అంటే మన పొట్టలో సెలియక్ రీజన్ అని ఉంటుంది. అంటే పౌష్టికాంశాలని పీల్చుకునే సన్న పేగులు, పెద్ద పేగులు మొత్తం అక్కడ అతి అద్భుతమైన సహజీవనం చేసే సూక్ష్మజీవులని ఉంటాయి. గట్ మైక్రోబ్స్ అంటారు ఇంగ్లీష్. అవి గడిచిన 60 సంవత్సరాల్లో మెల్లిమెల్లిగా నాశనం చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడు ఈ వరి బియ్యము, గోధుమలు, చక్కెర తినటం మొదలుపెట్టిన తర్వాత ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఎక్కువయ్యాయి. సో దీనివల్ల మీకు మిల్లెట్స్ తినాల్సిన పని లేదు. ప్రపంచమంతా అలాగే ఇది తింటూ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అని, పెంటప్రోజోలు, ర్యాంటాకు, జాంటాక్ అని $1 బిలియన్ బిజినెస్ అది. అంటే మీరు అంటున్నట్టు మిల్లెట్స్ తినటం వల్ల అసిడిటీ రావట్లేదు. మీ పొట్టలో మైక్రోబ్స్, గట్ మైక్రోబ్స్ లేకపోవటం వల్ల ఆ సెలియక్ రీజన్, ఎపిథీలియల్ సెల్స్ అన్నీ నాశనం అవుతుండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని బాగు చేయాలంటే 60 సంవత్సరాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడాను అండుకొర్రల అంబలి తాగితే 3 రోజుల్లో ప్రాబ్లం సెట్ అవుతూ వస్తుంది. మీరు అంబలి అని చాలా వీడియోలో చెప్పున్నారు సార్. ఎన్ని రకాల అంబళ్ళు ఉన్నాయి యాక్చువల్గా? ఎన్ని ధాన్యాలు ఉన్నాయో అన్నీ. అంటే ప్రతి ఒక్క ధాన్యం పీచు పదార్థం ఉండటం వల్ల
అద్భుతమైన వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని తమపై ఆవాహన చేసుకుంటాయి. ఆ విధానం మనం జాగ్రత్తగా గమనించాలి. అండుకొర్రలు కానీ, కొర్రలు కానీ, ఊదులు కానీ, ఇంక్లూడింగ్ రాగులు కానీ, దానిని మనం నానబెట్టి జావ కాచుకొని మట్టి కుండలో బట్ట కట్టి కిణ్వ ప్రక్రియ అంటారు దాన్ని, ఫర్మెంటేషన్ ప్రాసెస్. అది 7-8 గంటలు జరిపిన తర్వాత తాగితే అందులో సూక్ష్మజీవులు నివసించడం మొదలు పెడతాయి. ఆ పీచు పదార్థం, పిష్ట పదార్థం, కార్బోహైడ్రేట్ అండ్ ఫైబర్, ఆ కాంబినేషన్లో వైవిధ్యమైన సూక్ష్మజీవులు వస్తాయి. వరి బియ్యంతో రావా? వస్తాయి. కానీ అక్కడ వచ్చే సూక్ష్మజీవులు మనకి అంత మంచి చేసే సూక్ష్మజీవులు కావు. కొద్దిపాటు ఒక 0.5% ఉండొచ్చు. కానీ మీకు 100% మీ పొట్టలో ఈ అద్భుతమైన గట్ మైక్రోబ్స్ అంటారు, మైక్రోబయోమ్ అంటారు, అది రావాలంటే పీచు పదార్థం ఉన్న ధాన్యాల మీదే ఈ సింబయాటిక్ గట్ మైక్రోబ్స్ తయారవుతాయి. 1950 ఆ ప్రాంతంలో మీరు సగటు మానవుని పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల ప్రమాణం ఎంతంటే 2.1 కిలోస్ ఉండేది. ఓకే. ఇప్పుడు 1.1 కిలోస్కి దిగజారు, సగానికి పైగా. అది కారణం మీరు తింటున్న వరి బియ్యం, గోధుమలు, చక్కెర ఇవన్నీ.